హాయ్! హలో! వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ వ్లాగ్స్. ఈరోజు మనం రవ్వ లడ్డు ఒక కొత్త యూనిక్ స్టైల్‌లో చూస్తాం. ఫస్ట్ ఇక్కడ కొబ్బరి నేను తురుముకొనొచ్చున్నా, లేకుంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. సో, ఒక కప్పు కొబ్బరి, 2 కప్పులు రవ్వ. సో, ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో, కొబ్బరిలో ఉన్న పాలంతా దీనికి రవ్వకి బాగా మిక్స్ అవ్వాలి. సో, దానికి తగినట్లు దానికి ఒక బాగా మిక్స్ చేసి, కొంచెం ప్రెషర్ ఇచ్చి బాగా మిక్స్ చేయాలి. కోకోనట్‌లో ఉన్న మిల్క్ అంతా రవ్వకి స్టిక్ అయ్యేటట్లు. సో, జనరల్‌గా రవ్వ లడ్డు అంటే షుగర్‌తోనే చేస్తారు. సో, మనం ఇక్కడ జాగరీ అనేది యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయింది కోకోనట్ రవ్వ. నేను 2 అవర్స్ దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. చూస్తున్నారంటే కొంచెం రవ్వ అనేది కొంచెం టైట్‌గా ఉంది. సో, దీన్ని ఒక పాన్ పైన ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నా. సో, డ్రై రోస్ట్ అనేది కంప్లీట్‌లీ లో ఫ్లేమ్‌లో ఉండాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. జనరల్‌గా పిల్లలకి షుగర్ అనేది అడ్వైజబుల్ కాదు. అంటే కిడ్స్‌కి. సో, వాళ్ళ కోసం ఇది మనం ఇక్కడ జాగరీ అనేది యూజ్ చేస్తున్నా ఇక్కడ. సో, ఫస్ట్ దీన్ని ఒక లో ఫ్లేమ్‌లో ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఇట్లా బాగా మిక్స్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అదే రవ్వ, కోకోనట్ అనేది బాగా రోస్ట్ అయింది అనంటే మీకు అది ఫ్లేవర్స్ వస్తుంది. కోకోనట్, రవ్వ ఫ్లేవర్ వస్తుంది. సో, మీకప్పుడు అది బాగా రోస్ట్ అయిందని. సో, దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు సేమ్ ఇక్కడ నేను 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నా. ఇది బాగా పౌడర్ చేసుకున్న బెల్లం. సో, దీనికి సేమ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నా. జస్ట్ బెల్లం కరగడానికి కోసం. మీకు ఇంకా స్వీట్ కావాలి అన్నప్పుడు ఇంకొక 1 కప్, 1½ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం స్వీట్ తక్కువ యాడ్ చేస్తున్నా. సో, బెల్లం అనేది ఇక్కడ బాగా మెల్ట్ అయింది, కరిగింది. సో, ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ, టెంకాయ దీనికి మిక్స్ చేయాలి. చూసారా బెల్లం బాగా కరుగుతుంది. ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇంకొంచెం ఉంది. సో, ఇప్పుడు బాగా కరిగింది. ఇప్పుడు దీనికి నేను రవ్వ, టెంకాయ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నా. సో, యాడ్ చేసి ఎంత ప్రాసెస్ లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దండి. సో, కంప్లీట్‌లీ లో ఫ్లేమ్‌లో ఇది బాగా జాగరీ, రవ్వ, టెంకాయ బాగా 3 మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారంటే ఇప్పుడు బాగా ఇక్కడ మిక్స్ అయ్యింది. ఇట్లా పట్టినారంటే అది చూడండి లడ్డు పట్టేకొస్తుంది చేతికి. సో, ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం క్యాష్యూస్ వేసి ఫ్రై చేసుకుంటున్నా. గీలో ఫ్రై చేస్తున్నా. సో, క్యాష్యూస్ అనేది ఫ్రై అయింది. సో, ఇప్పుడు క్యాష్యూస్‌లో ఆ లడ్డు అన్నీ పెట్టి, ఆ నెయ్యి కూడా మిక్స్చర్‌లోనే వేసి లడ్డు పట్టి తీసుకొచ్చున్నా చూడండి.
ఇది బాగుంటుంది, మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.